Dear students, welcome to UB Maths channel. This is B. Uday Bhaskar. Today we are going to learn about simplification chapter 4 in NMMS Math. ఓకే, నిన్న క్లాస్లో మనం ఒక 10 బిట్లు ప్రాక్టీస్ చేసాం. ఈరోజు కూడా నెక్స్ట్ 10 బిట్స్ అంటే మ్యాట్లో మొత్తం 20 బిట్స్ వస్తాయి అని చెప్పాం కదా. ఆల్రెడీ నిన్న ఒక మోడల్ 10 బిట్స్ చూసాం. రెండో మోడల్లో ఉన్నటువంటి 10 బిట్స్ ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేసే ముందు మనం నిన్న కొద్దిగా థియరీ చెప్పుకుంటూ ఉన్నాం. ఆ థియరీలో భాగంగా మిగిలిన థియరీ ఇప్పుడు ఒక 10 నిమిషాలు చెప్పుకున్న తర్వాత ప్రాక్టీస్ చేద్దాం. సింప్లిఫికేషన్స్లో మనం స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్, ఇంకా రిమైనింగ్ నెంబర్ పవర్స్ కూడా మనం నేర్చుకోవాలి. నెంబర్స్ కొన్ని పవర్స్ అంటే ఎక్స్పోనెంట్స్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. ఇందులో అవి ఒకసారి ఏమేంటి అనేది చూద్దాం. మనం ఆల్రెడీ స్క్వేర్స్ ఇవి మనం ప్రాక్టీస్ చేసాము ఇంతకుముందు నెంబర్ సిరీస్లో. వీటిల్లో మనకి మన శంకర్ సార్ చెబుతున్నారు. దాంతో పాటుగా ఈ స్క్వేర్స్, క్యూబ్స్ సంబంధించి ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాం. అది స్క్వేర్స్ 1 స్క్వేర్ నుంచి 30 స్క్వేర్ దాకా అందరికి నోటికి వచ్చి ఉండాలి. క్యూబ్స్ కూడా 1 క్యూబ్ నుంచి 15 క్యూబ్ దాకా నోటికి వచ్చి ఉండాలి. స్క్వేర్స్ తెలిస్తే స్క్వేర్ రూట్స్ తెలిసినట్టే. సపోజ్ ఇక్కడ మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నారు 21 స్క్వేర్ ఈక్వల్ టు 441 అని ఉంది. దీని అర్థం ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 441 ఈజ్ ఈక్వల్ 21. 29 స్క్వేర్ ఈక్వల్ టు 841 అని ఉంది. దీని అర్థం ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 841 ఈజ్ ఈక్వల్ టు 29 అని అర్థం. ఇటు పక్కన ఉంటేనన్నా స్క్వేర్స్ అంటాం, దీని రూట్లో రాస్తే స్క్వేర్ రూట్ అంటాం. స్క్వేర్ రూట్. అదేవిధంగా క్యూబ్స్, క్యూబ్ రూట్స్ కూడా సేమ్ ఇదే మోడల్. సపోజ్ 12 క్యూబ్ అని ఉంది ఇక్కడ. 12 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1728. క్యూబ్ రూట్ ఆఫ్ 1728 ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. 15 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3375. క్యూబ్ రూట్ ఆఫ్ 3375 ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. సో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ 100లో ప్రైమ్ నెంబర్స్ నోటికి వచ్చేసి ఉండాలి. స్క్వేర్స్ ఏమో 30 వరకు ఉండాలి. క్యూబ్స్ కూడా 15 లేదా 10 వరకు ఖచ్చితంగా నోటికి వచ్చి ఉండాలి. ఇందులో ఇంకా ఎక్స్పోనెంట్స్ అంటే పవర్స్ అని చెప్పాం. పవర్స్లో 2 పవర్ 1 నుంచి సపోజ్ ఇక్కడ 2 పవర్ 5 ఈక్వల్ టు 32 అని ఉంది. 2 పవర్ 5 ఈక్వల్ టు 32. దీన్ని ఏం రాయొచ్చు? 5th రూట్ 32 ఈజ్ ఈక్వల్ టు 2. అలా కాకుండా 2 పవర్ 8 ఈక్వల్ టు 256 అని ఉంది. 8th రూట్ 256 ఈక్వల్ టు 2 అవుతుంది. నేను చెప్పుకున్నాం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు 2 పవర్ కానీ 3 పవర్ కానీ వచ్చినప్పుడు క్యూబ్ రూట్గా రాసుకోవచ్చు. 4th రూట్, 5th రూట్, 6th రూట్, 7th రూట్ ఎలాగైనా రాయొచ్చు మన గనక ఆ పవర్స్ అనేవి తెలిసి ఉంటే. 2 పవర్ 1 నుంచి ఇక్కడ చూడండి 2 పవర్ 1 నుంచి 2 పవర్ 10 దాకా నోటికి వచ్చేసి ఉండాలి. 3 పవర్ 1 నుంచి 3 పవర్ 7 లేదా 3 పవర్ 6 వరకు. 4 పవర్ 1 నుంచి 4 టు ది పవర్ ఆఫ్ 5 వరకు. 5 పవర్ 1 నుంచి 5 టు ది పవర్ ఆఫ్ 5 వరకు. ఇది నోటికి వచ్చి ఉండాలి. ఇవన్నీ కూడా 4 into 4 16, 16 into 4 64, 64 into 4 256, 256 into 4 1024, 5 into 5 25, 25 into 5 125,
125 into 5 625, 625 into 5 3125. సో ఈ విధంగా 5 to the power of 5 వరకు మనకు వచ్చి ఉన్నట్టయితే ఇక్కడ మనం 2 square equal to 4 square అని రాసాం. 2 square equal to 2 to the power of 4 ఎంత 16. 4 square కూడా 16 ఇక్కడ ఉంది. 4 square equal to 16. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే 2 power 4 equal to 4 square. ఇక్కడ క్వశ్చన్ ఏమైనా అడుగుతున్నానంటే x power y equal to y power x. Then x equal to how much and y equal to how much అని అడుగుతాను. x equal to y equal to 4. ఇక్కడ కండిషన్ ఏంటంటే x is not equal to y అని కూడా ఇస్తాడు. సో ఈ రెండు ఈక్వల్ అనే సంగతి తెలియాలి. ఇంకొకటి 2 power 6. 2 power 6 ఎంత ఉంది ఇక్కడ 64. 2 power 6 equal 64. 4 cube కూడా 64. 2 power 6 equal to 4 cube. ఇంకొకటి 3 power 4 equal to 9 square. 3 power 4 ఎక్కడ ఉందో చూడండి. 3 power 4 equal to 9 square. 9 square equal to 81. సో ఇక్కడే రాసుకుందాం. 9 square equal to 81. ఈ రెండు ఈక్వల్. 3 power 4 అన్న 81, 9 square అన్న 81. ఈ నెంబర్స్ మనం చూడంగానే గుర్తుపట్టేట్టు ఉండాలి. 64 అనగానే 2 power 6 అని గుర్తు రావాలి. 32 అనగా 2 to the power of 5 అని గుర్తు రావాలి. 5 square అంటే 25 అని గుర్తు రావాలి. ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది మీకు. ఆల్రెడీ నెంబర్ సిరీస్లో మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఇంకొకటి 4 to the power of 4 equal to 2 power 8 అనమాట. దాంతోపాటు ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉన్నాయి. √2 equal to 1.414, √3 equal to 1.732, అదేవిధంగా √5 ఈజ్ ఈక్వల్ టు 2.236. ఈ మూడు వాల్యూస్ మీకు నోటికి వచ్చి ఉండాలి. మూడు వాల్యూస్ ఏమవుతుంది? √2 equal 1.414 అప్రాక్సిమేట్ వాల్యూ అంటాం దీన్ని. √3 equal 1.732, √5 equal 2.236. దాంతోపాటు పవర్స్లో స్క్వేర్స్ క్యూబ్స్తో పాటు ఇవి కూడా గుర్తుండాలి. దీని తర్వాత మనం ఆల్జిబ్రిక్ సింపుల్ ఈక్వేషన్స్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ ఈ సింపుల్ క్యాలిక్యులేషన్స్లో ఏ విధంగా అడుగుతూ ఉంటాడు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనము 2 power 4 equal to 16 అని చెప్పాము. 4th root of 16 అని రాయొచ్చు. దీన్ని 16 to the power of 1/4 అని రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు 2. అదేవిధంగా 3 power 4 equal to 81 అని చెప్పాం. 4th root of 81 అని రాయొచ్చు. 81 to the power of 1/4 అని రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే ఇటు పక్కన ఉన్న పవర్లో ఉంది, ఇటు పక్కనే ఉన్న ఎంత రూట్ అని చెప్పి రాడికల్ ఫామ్లో ఉంది. ఈ రెండు ఫామ్స్లో ఏది ఇచ్చినా కూడా మనం సింప్లిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సింప్లిఫికేషన్స్లో ఈ విధమైన క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లో బేసిక్స్ ఏంటంటే ఇందులో మనకి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. 2x + 3 = 5 అన్నాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఇది క్వశ్చన్. ఇది సింపుల్ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్. 2x = 5 - 3 అని రాస్తాం. 2x = 2, x = 2/2 అంటే 1, x = 1 అని రాస్తాం. లేదా ఆప్షన్స్లో ఇంకా ఈజీగా ఎలా చేస్తామంటే ABCDలు ఇస్తాడు. ఇక్కడ 1 అని, 0, -1, 2 ఇలా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఈ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి. LHS ఏముంది? 2x + 3, 2 × 1 + 3 5 అవుతుందా? 2 × 0 + 3, 2 × -1 + 3, 2 × 2 + 3. ఏది కరెక్ట్ అవుతుందంటే 1 కరెక్ట్ అవుతుంది. ఇక్కడ 2 1s are 2 + 3 5 అవుతుంది. లెక్క డీటెయిల్గా చేయటం వేరు,
ఆప్షన్లను బట్టి డైరెక్ట్గా ఆన్సర్ రాయడం వేరు. మనకున్న టైం ఒక బిట్టు 1 నిమిషంలో పూర్తి చేయాలి కాబట్టి మనం ఎంత ఈజీగా చేయదలుచుకుంటే అంత ఈజీగా చేయొచ్చు. ఇంకొక క్వశ్చన్ చూద్దాం ఇందులోనే. రెండో మోడ్లో 2x - 3 ఈజ్ ఈక్వల్ టు 7 అని ఉంది. సో 2x ఈక్వల్ టు 7 + 3 అవుతుంది. 2x ఈక్వల్ టు 10, x ఈక్వల్ టు 10/2. ఎంత క్యాన్సిల్ చేస్తే 5. సో x ఈక్వల్ టు 5. ఇంకొక లెక్క చూద్దాం ఇందులోనే. 4x ఈక్వల్ టు 36. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అని అడిగాడు. x ఈక్వల్ టు 36/4. క్యాన్సిల్ చేస్తే 9. x ఈక్వల్ టు 9 అవుతుంది. ఇక్కడ మొత్తం లెక్క చేయకుండా కూడా చెప్పొచ్చు ఆప్షన్ బట్టి. 4 × 9 = 36 మనకు తెలుసు కాబట్టి x బదులు 9 ఉంటే 4 9 = 36 అవుతుంది అనేది లెక్క చేయకుండా డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు. అంటే x ఇంటూ ఉన్నప్పుడు అటు వెళ్తే ఏమవుతుంది, బై అవుతుంది. మైనస్ ఉన్నప్పుడు అటు వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ప్లస్ RHS వైపు వెళ్తే ఏమవుతుందంటే మైనస్ అవుతుంది. ఇందులో ఉన్నటువంటి లాజిక్ ఇది ఒకటే. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ చిన్న చిన్నగా ఇస్తాడు. ఆ చిన్న చిన్న వాటిని మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఒకవేళ బై అని ఇచ్చాడు అనుకోండి, అదే విధంగా చేయాలో చూస్తాం ఒకసారి. 4th క్వశ్చన్. సపోజ్ x/9 ఈక్వల్ టు 72 అని ఇచ్చాడు. సో x వాల్యూ ఎంత అని అడిగాడు. 72 ఈ బై 9 అటు వెళ్తే ఏమవుతుంది, 72 × 9 అవుతుంది. సో 2 9s are 18, 7 9s are 63 + 1 64. x ఈక్వల్ 648 అవుతుంది. ఒకవేళ ఇంకొక లెక్క ఈ విధంగా ఇచ్చాడు అనుకుందాం. 5 - x ఈక్వల్ టు 3. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? 5 - x ఈక్వల్ టు 3 అంటే x వాల్యూ ఎంత అవుతుంది? దీన్ని మామూలుగా మనం ఎలా చేస్తామంటే -x ఈజ్ ఈక్వల్ టు 3 - 5 - x ఈక్వల్ టు -2. మైనస్ క్యాన్సిల్ అయితే x ఈక్వల్ టు 2 అని రాస్తాం. కానీ ఇదంతా చేయకుండా డైరెక్ట్గా మనం రాయొచ్చు. ఎలాగంటే 10 - 6 ఈక్వల్ టు 4 అయితే 10 - 4 ఈక్వల్ టు ఎంత అవుతుంది, 6 అవుతుంది. సబ్ట్రాక్షన్లో ఈ విధమైనటువంటి 4, 6 కూడా ఇంటర్చేంజ్ అవుతాయి. మైనస్ తర్వాత ఏమైతే ఉన్నాయో వాటిని రెండింటిని ఇంటర్చేంజ్ చేసి రాయొచ్చు. అంటే 5 - x ఈక్వల్ టు 3 అని ఉంటే డైరెక్ట్గా రాయొచ్చు. ఏం రాయొచ్చు డైరెక్ట్గా? 5 - x ఈక్వల్ టు 3 అని ఉంది. 5 - 3 ఈక్వల్ టు x అని రాయొచ్చు. సో 5 - 3 అంటే 2 కదా. సో x ఈక్వల్ టు, ఇదంతా చేయకుండా సింపుల్గా మనం చేసేయచ్చు. ఇదంతా అవసరం లేదు. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. 16 - x ఈక్వల్ టు 5 అన్నాడు. సో x ఏమవుతుంది, ఈ 5 ఇటు వెళ్తే x ఇటు వస్తుంది. 16 - 5 ఈక్వల్ టు x అంటే 11 ఈక్వల్ టు x అవుతుంది అన్నమాట. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ప్లస్ అటు వెళ్తే మైనస్, మైనస్ అటు వెళ్తే ప్లస్ అవ్వడం కాదు. ఇందులో ఉన్న కాన్సెప్ట్ 27 - x ఈక్వల్ టు 11. సో ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి, గుర్తులేం మారట్లేదు. x అటు వెళ్తే 11 ఇటు వచ్చింది. ఎందుకని మనం ఇక్కడ చెప్పాను 10 - 6 ఈక్వల్ టు 4 అయితే 10 - 4 ఈక్వల్ టు 6 అవుతుంది. కాంప్లిమెంట్ అనమాట. 4 6. 10లోంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 4 వస్తుంది. 10లోంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 6 వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ 27 - x ఉన్నప్పుడు 27 - 11 ఈక్వల్ టు x. సో వాట్ ఈస్ 27 - 11? 16. సో యువర్ ఆన్సర్ ఈస్ 16. సేమ్ ఇదే ప్రాసెస్ మనం డివిజన్ చేసేటప్పుడు కూడా చేయొచ్చు. ఎలాగ డివిజన్ చేసేటప్పుడు అంటే ఒక ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. 27/x ఈక్వల్ టు 3. ఇది క్వశ్చన్. 27/x ఈక్వల్ టు 3 అంటే దీన్ని మనం ట్రెడిషనల్గా ఎలా చేస్తాం, 27/x ఈక్వల్ టు 3/1 అని రాస్తాం. ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేయి 3x ఈక్వల్ టు 27 అని రాస్తాం. x ఈక్వల్ టు 27/3 దట్ ఈక్వల్ టు 9. ఇదంతా రాస్తాం. కానీ ఇదంతా అవసరం లేదు.
దీన్ని ఈజీగా ఎలా చేయొచ్చు అంటే మీకు 10/2 = 5 అని ఉందనుకోండి. ఈ రెండు 10/5 = 2 అవుతుంది. ఈ 5, 2 రెండు కూడా ఇంటర్చేంజ్ అవుతాయి. చూడండి రెండు 10/2 = 5, 10/5 = 2 కాబట్టి ఇప్పుడు 27/x = 3 అంటే మనం ఏం రాసుకోవచ్చు, 27/3 = x అని రాయచ్చు. సేమ్ ఇదే మోడల్. ఈ 10/2 ఏమైతే రాశాను నేను అదే విధంగా రాయచ్చు. చూడండి 27/x = 3, 27/3 = x. ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే 3 27 9 టైమ్స్ పోతుంది కాబట్టి 9 = x. 9 ఈజ్ యువర్ ఆన్సర్. ఈ విధంగా ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. √8 × √32 అని ఇచ్చాడు అనుకుందాం. √8 × √32 దీన్ని సింప్లిఫై చేయమన్నాడు. ఎంత అని అడుకోవచ్చు. √8 అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే 2 × 2 × 2. √32 అంటే 2⁵ కదా, 2 × 2 × 2 × 2. సో రూట్ లోపల మొత్తం ఎన్ని 2లు వచ్చినాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, అంటే మొత్తం 8. ఇక్కడ స్క్వేర్ రూట్ కాబట్టి ప్రతి రెండింటికి ఒక ఫ్యాక్టర్ తీసుకుంటాం. స్క్వేర్ రూట్ కాబట్టి ప్రతి రెండింటికి ఒక ఫ్యాక్టర్ తీసుకుంటే ఇక్కడ ఒక 2 వస్తుంది, ఇక్కడ ఒక 2 వస్తుంది, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, అంటే రూట్ పోతుంది. సో 2 2 4, 4 2 8, 8 2 16 అవుతుంది ఆన్సర్. లేదా దీన్ని ఇంకో పద్ధతిలో కూడా చేయొచ్చు. ఎలాగ చూద్దాం చూడండి. ఇంకో పద్ధతి ఏంటంటే 8⁴(1/2) × 32⁴(1/2). స్క్వేర్ రూట్ అంటే 1/2 అని రాసుకోవచ్చు పైన పవర్. సో 8 × 32⁴(1/2). 8 32s అంటే 256. 256⁴(1/2) అంటే 256⁴(1/2) అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ √256 అంటే 16 అనమాట ఆన్సర్. ఈ విధంగా చేయొచ్చు. ఇంకొక పద్ధతిలో కూడా చేయొచ్చు. దీన్ని డైరెక్ట్గా ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే √8 × √32 లోపల ఉన్న రెండింటిని మల్టిప్లై చేసాము 8 × 32 అంటే √256 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 ఆన్సర్. ఏ పద్ధతిలో చేసినా ఆన్సర్ కరెక్ట్గా రావాలి. ఒక లెక్క 4-5 పద్ధతుల్లో కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం చేసేటప్పుడు ఆలోచించుకొని ఏ పద్ధతి ఈజీగా తొందరగా అవుతుంది చూసుకొని ఆ పద్ధతిని మనం ఫాలో అవ్వాలి. సరే, నెక్స్ట్ ఇప్పుడు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్లోనే ఇంకో లెక్క చేద్దాం. (4 - x = 2x + 1) అని ఉంది. దీనిలో -x ఇటు ఎక్స్లన్నీ LHS వైపు, నెంబర్స్ అన్ని RHS వైపు తీసుకెళ్దాం. -x ఈ 2x నుండి తీసుకొచ్చి -2x = 1 - 4 అంటే -3x = -3, మైనస్ క్యాన్సిల్ చేయండి. x = 3/3 క్యాన్సిల్ చేస్తే 1. అయితే ఇక్కడ ఆప్షన్స్లో ABCDలు ఇచ్చినప్పుడు, ఇలాంటి లెక్క ఇచ్చినప్పుడు 1 0 -1 -2 ఏదో ఇచ్చాడు, 4 ఆప్షన్స్. దీనిలో ఏది సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చింది. ఈ లెక్క అంతా చేయకుండా 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, 4 - 1 3 LHS, RHSలో 2 1 2 + 1 3, రెండు ఈక్వల్ అయింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, డైరెక్ట్గా ఏ అనేది సరిపోతుంది. మిగతా 0 పెట్టామనుకోండి, ఇక్కడ 4 - 0 4, ఇక్కడ 1 నాట్ ఈక్వల్, ఇది రాంగ్. -1 పెట్టామనుకోండి, ఇక్కడ 5 వస్తుంది, ఇక్కడ -2 + 1 అంటే -1 వస్తుంది కాబట్టి ఇది రాంగ్. -2 4 + 2 6 అవుతుంది, ఇక్కడ మైనస్ వాల్యూ వస్తుంది, సో ఇది కూడా రాంగ్. సో తొందరగా చేయాలంటే ఆన్సర్ టు క్వశ్చన్ పోవాలి, క్వశ్చన్ టు ఆన్సర్ కాదు. ఆన్సర్ టు క్వశ్చన్ పోతే మనకి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. అయితే
ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనకున్నటువంటి 2019 పేపర్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి చేద్దాం ఇప్పుడు. పేపర్లో ఏ విధంగా అయితే మన క్వశ్చన్ పేపర్ ఉందో 2020 ఇక్కడ కూడా క్వశ్చన్ పేపర్ అదే విధంగా ఉంటుంది. నేను కొంతమంది పిల్లలు డౌట్ అరైజ్ చేశారు, ఎన్ఎంఎంఎస్ పరీక్ష నవంబర్లో జరుగుతుందా లేదా అని చెప్పి. నవంబర్లో అయితే జరగదు. అన్అఫీషియల్గా న్యూస్ ఏంటంటే ఒక 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తారు. మేబీ జనవరిలో ఉంటుంది, జనవరిలో ఉండొచ్చు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్. సో ఇది జనవరిలో ఉంటుందనే ఉద్దేశంతోనే ప్రిపేర్ అవ్వండి. ఇంకా 3 నెలల టైం ఉంది కాబట్టి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలు బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మనకి ఈజీగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 180 మార్క్స్ 180 మినిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఏమి లక్షణాలు ఉండాలని ఇంతకుముందు ఒకసారి చెప్పాను. ఏమి ఉండాలి? స్పీడ్ అండ్ యాక్యురసీ. స్పీడ్ అండ్ యాక్యురసీ చాలా వేగంగా చేయాలి. అంత వేగంగా చేయమన్నారు కదా అని రాంగ్ చేయకూడదు, కరెక్ట్గా చేయాలి. యాక్యురసీ అంటే ఈ రెండింటి లక్షణాలు రావాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మనకి సాధ్యం అవుతుంది. ఇది ఆల్రెడీ నెంబర్ సిరీస్లో మీరు ప్రైమ్ నెంబర్స్, స్క్వేర్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్ నేర్చుకున్నారు కాబట్టి ప్రతి కాన్సెప్ట్లో కూడా అయ్యే ఎక్కువగా వస్తుంటాయి. ఇక్కడ 31st క్వశ్చన్ చూద్దాం ఒకసారి. 31st క్వశ్చన్ ఏముంది? ఇక్కడ ఒక ఎడిషన్ ఉంది, ఒక సబ్ట్రాక్షన్ ఉంది. ఎడిషన్ రాసేటప్పుడు వన్స్ ప్లేస్ 2 లైన్లో రాసుకోవాలి. 47,638, 635 ఈ రెండుని యాడ్ చేయాలి ముందు. 13, 7, 12, 8, 4 మైనస్ ఇదేం ప్లస్ చేసాం, మైనస్ 4,125. 13 minus 5, 8, 6 minus 2, 4, 1, 4, 4. సో 44,148. ఇక్కడ ఆన్సర్లు అన్నింటిలో కూడా 44,000, 44, 44 కనబడుతూనే ఉంది. కానీ ఆన్సర్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసి పెట్టకపోతే రాంగ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 89,765. ఈ ప్లస్లన్నీ ఒక చోట రాసుకుందాం. +3 ఇంకా +63. ప్లస్లన్నీ యాడ్ చేసుకొని తర్వాత మైనస్లన్నీ యాడ్ చేసుకుందాం. మైనస్లు ఏముండే? -645, 1243 రెండు మైనస్లు. -2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 8, 8, 8, 1. సో -1,888. 11 minus 8 ఎంత అవుతుంది? 3. 12 minus 8 4, 17 minus 8 9, 8 minus 1 7, 8. 87,943. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకో క్వశ్చన్ ఉంది ఇందులోనే. ఏముంది ఆ క్వశ్చన్ ఒకసారి చూడండి. స్క్వేర్ రూట్ ఉంది ఇందులో. ఇది ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఎక్స్లో 2 ఇచ్చాడు. ఇందులో ఎక్స్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే x² అవుతుంది. అంటే ఈ రెండింటి క్రాస్ మల్టిప్లికేషన్ ఈ విధంగా చేసుకుంటే x ఇంటూ x x² ఈజ్ ఈక్వల్ టు √28 ఇంటూ √343. √28 అంటే ఏంటి అర్థం? √4 ఇంటూ 7 అని అర్థం. √343 అంటే 7³ ఇది. 7 ఇంటూ 7 ఇంటూ 7.
సో ఇక్కడ మొత్తం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకుంటే మనం రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7 స్క్వేర్ రూట్ కాబట్టి ప్రతి రెండింటికి ఒక ఫ్యాక్టర్ తీసుకుంటాం. ప్రతి రెండింటికి ఒక ఫ్యాక్టర్ తీసుకొని ఇక్కడ కూడా ప్రతి రెండింటికి ఒక ఫ్యాక్టర్ తీసుకుంటాం. సో ఎంత అవుతుంది? ఎస్ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ 7 ఇంటూ 7 2 ఇంటూ 49 దట్ ఈక్వల్ టు 98 అవుతుంది. ఇది ఎక్స్ స్క్వేరు, ఆల్రెడీ ఇది ఎక్స్ అవుతుంది, మొత్తానికి రూట్ కట్టేసాం కాబట్టి. సో 98 ఆన్సర్ ఎంత అవుతుంది? 98 అవుతుంది. సో ఇది చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. తర్వాత డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు, నేను చెప్పాము ఆల్రెడీ. డెసిమల్ ఫ్రాక్షన్స్లో అంతా పాయింట్లన్నీ కూడా లైన్లో రాసుకోవాలని చెప్పాము. 152.435 ఇక్కడ ప్లస్ ఉంది, ముందు ప్లస్ ఉన్నది చేద్దాం. 987.52 ఇక్కడ ఏం లేదు, 0 ఉన్నట్టు. సో ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 5 5 9 9 13 10 11. మరి ఇప్పుడు తర్వాత మైనస్ ఉంది కదా, మైనస్ సబ్ట్రాక్ట్ చేద్దాం. -420.5 ఇక్కడ ఏం లేదు, 0 ఉన్నట్టు రాసుకోవచ్చు. 0 సబ్ట్రాక్షన్ కాబట్టి 5 5 4 9 1 11 minus 4 equal to 7. 719.455 it is your answer. ఎక్కడ ఉంది? థర్డ్ ఆప్షన్. సో చేసేటప్పుడు చాలా నిదానంగా, అంటే క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మైండ్ అంతా ఆలోచించి చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా చేయాలి. 43 స్క్వేర్ నెక్స్ట్ 35th క్వశ్చన్. 43 స్క్వేర్ మైనస్ 34 స్క్వేర్ బై 43 మైనస్ 34. ఇది ఎలా ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ మైనస్ బి ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై ఏ మైనస్ బి. ఏ మైనస్ ఏ మైనస్ క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఏ ప్లస్ బి అవుతుంది. ఏ ప్లస్ బి అంటే ఏ అంటే ఇక్కడ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ 43 ప్లస్ బి అంటే 34. 43 plus 34 that equal to 77. 77 is our answer. ఓకే, ఇది లెక్కన మామూలుగా 43 స్క్వేర్ ఎంత కనుక్కొని 34 స్క్వేర్ ఎంత కనుక్కొని 43 మైనస్ 34 ఎంతో రాసే మొత్తం చేసి చాలా టైం పట్టింది. ఇది ఇలాంటి చిన్న చిన్న ఏంటంటే ఫార్ములాల రూపంలో ఉంటాయి. ఎక్కువ ఫార్ములాలు మనకి 3 ఫార్ములాలు తెలుసు కదా మనకి. ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 ఫార్ములాలు. ఇవి బాగా తరువుగా ఉండాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇంకోటి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏముండాలి? ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇంకోటి ఏ ప్లస్ బి ఇంటూ a minus b is equal to a square minus b square. ఇప్పుడు మనం వాడిన ఫార్ములా అదే. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉందని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసాం. లెక్కంతా చేయకుండా డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ మైనస్ బి లాగా ఉంటే దాని ఆన్సర్ ఎంత అంటే ఏ ప్లస్ బి. ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఉన్నాయి. ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ కూడా ఒకసారి చూద్దాం. అందులో లెక్క అనమాట ఇది. ఓకే, డైరెక్ట్గా రాయొచ్చు. ఒకవేళ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి ఇచ్చాడు అనుకోండి. సపోజ్ 99 స్క్వేర్ మైనస్ 98 స్క్వేర్ బై 99 ప్లస్ 98 అని ఇచ్చాడు. దీని ఆన్సర్ ఏంటి డైరెక్ట్గా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి. దట్ ఈజ్ కూడా ఆన్సర్ ఏ మైనస్ బి అవుతుంది. అంటే ఏ మైనస్ బి అంటే ఇక్కడ 99 మైనస్ 98 దట్ ఈక్వల్ టు 1 అనమాట. ఇది ఒక లెక్క. ఈ లెక్క లాంటిది, పైన ఇచ్చిన లెక్క లాంటిది క్వశ్చన్లో ఇచ్చింది. పైన ఏ మైనస్ బి ఇచ్చాడు, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఏ ప్లస్ బి ఇచ్చాడు. ఏ మైనస్ బి ఇచ్చినప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఏ ప్లస్ బి అవుతుంది. డినామినేటర్లో ఏ ప్లస్ బి ఉంటే ఆన్సర్ ఏ మైనస్ బి అవుతుంది. డినామినేటర్లో ఏది ఉంటే దానికి వ్యతిరేకంగా ఏ మైనస్ ఉంటే ఏ ప్లస్ బి వచ్చింది ఆన్సర్,
ఏ ప్లస్ బి ఉంటే ఆన్సర్ ఏ మైనస్ బి వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి లెక్కలు మన 2019లో పేపర్ ఇది, డైరెక్ట్ పేపరే చేస్తున్నాం మనం. ఇంకొకటి డెసిమల్ ఫ్రాక్షన్స్లో నేను చెప్పుకున్నాం. 36th ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇక్కడ పాయింట్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 1 2 3 4 5 ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ 3 ఇక్కడ 5 మొత్తం 8 ప్లేసెస్ ఉండాలి. 7 9 63 అని తెలుసు మనకి. 63 అంటే ఇక్కడ నుంచి లెక్కేసుకోండి. 1 2 3 4 5 6 7 8 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉండాలి. అంటే ఎన్ని జీరోస్ వచ్చినాయి? ఇక్కడ 6 జీరోస్ ఉండాలి. ఇక్కడ ఉన్న చూడండి 6 జీరోస్ 63 ఉన్నాయా? 1 2 3 4 5 6. ఓకే, ఇక్కడ ఎన్ని జీరోస్? 5 జీరోస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్ 37 చూద్దాం. 37లో ఏముంది? √225. √225 అంటే చూడంగానే చెప్పాలి మీరు. √225 ఎంత అవుతుంది? 15 into 5 plus 6 into 7 minus 2 cube అంటే 8. ఇప్పుడు మనం ఏం అప్లై చేయాలి? బాడ్ మాస్ రూల్ ఉంది కదా, బాడ్ మాస్ రూల్ అని చెప్పుకుందాం. ముందు ఏం చేయాలి? డివిజన్ చేయాలి. డివిజన్ లేదు, బ్రాకెట్ లేదు, హాఫ్ లేదు, డివిజన్ లేదు, మల్టిప్లికేషన్ చేసుకోవాలి ముందు. అంటే ఇది 2 మల్టిప్లికేషన్. 15 5 75, 6 7 42 minus 8. 75 plus 42 అంటే 117 minus 8. 117 minus 8 is equal to 109. 109 is your answer. ఇక్కడ బాడ్ మాస్ రూల్ అప్లై చేయకుండా 15 into 5 plus 6 11 రాసి ఇంటూ 7 రాసి మైనస్ 8 రాస్తే ఏదో ఆన్సర్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా బాడ్ మాస్ రూల్ అప్లై చేయాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ప్రతిసారి ఈ మోడల్లో ఒక లెక్క ఖచ్చితంగా వచ్చింది. తర్వాత 38 చూడండి ఏముంది? ఇది డెసిమల్ ఫ్రాక్షన్స్లోనే డివిజన్ ఇచ్చాడు, మల్టిప్లికేషన్ ఇచ్చాడు. సో ముందు మల్టిప్లికేషన్ చేసుకుందాం. 5.12 బై ఇది ఆల్రెడీ మనకి 4 8 32. 32 అంటే 0.32. 0.32 ఎందుకు? 4 8 32. ఇక్కడ పాయింట్ ఉంది, పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత ప్లేస్ ఉంది. 2 ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే 0.32 అవుతుంది. పైన కింద సేమ్, ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్, ఇక్కడ పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి ఈ 2 ప్లేసెస్ సమానంగా ఉన్నాయి కాబట్టి మనం పాయింట్ తీసేసుకోవచ్చు. 512/32. 512 అనేది ఏమని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు? 512 అంటే 2⁹9. 32 అంటే 2⁵. సో ఇదేమవుతుందంటే 2⁹9 - 5 అంటే 2⁴ అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత? 16. ఆన్సర్ 16. లేదా ఇదంతా చేయడం కష్టం అనుకుంటే 32ని 512 ఏం క్యాన్సిల్ అవుతుంది చూసుకోండి. 16 టేబుల్ పోతుంది. 2 16 3 48 32. 32/2 అంటే 16 అవుతుంది. క్యాన్సిల్ చేసినా కూడా వచ్చింది, ఇదంతా చేయకుండా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 5² + 12² 13. 5² అంటే ఎంత మనకు తెలుసు? ఎంత? 5² అంటే 25 ప్లస్ 12² అంటే 144/13 అంటే 169/13 కొట్టేస్తే 13. ఆన్సర్ 13 అవుతుంది. అయితే ఇది ఇంకా స్మార్ట్గా చేయొచ్చు. ఎలా చేస్తాం స్మార్ట్గా అంటే పైథాగరన్ ట్రిప్లెట్స్ అని ఉండే 5² + 12² = 13² ఉంది కాబట్టి ఇక్కడ 13, ఇక్కడ కూడా 13. 13² అంటే అర్థం 13 × 13/13. క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ 13 అవుతుంది అన్నమాట. సో అలా కూడా చేయొచ్చు. ఏది ఈజీగా ఉంటే మీరు అది చేయండి, ఆలోచించి. ప్రతి కూడా ఈజీగా నేర్చుకోవాలని కాదు, కాన్సెప్ట్ నేర్చుకోండి. ముందు కాన్సెప్ట్ నేర్చుకోవడం తెలిస్తే ఈ విధంగా చేయడం వచ్చింది అనుకోండి. ఫస్ట్ ఈ రెడ్డింగ్తో చేసింది వస్తే అప్పుడు ఇది కూడా వచ్చింది. పైథాగరస్ ట్రిప్లెట్ అని మీకు ఆల్రెడీ జామెట్రీలో చెప్పుంటారు భాస్కర్ రెడ్డి సార్. 40th క్వశ్చన్ 3x క్వశ్చన్ మార్క్ ఉన్న చోట x పెట్టుకోండి = 244.
3 power x is equal to 244 minus 1 అంటే ఎంత అవుతుంది 3 power x is equal to 243 అంటే 3 power 5 when bases are equal exponents are also equal that equal to x equal to 5 so here question mark x is equal to 5 so your answer is 5 so నిన్న క్లాస్లో ఏదో ఒక ట్రిక్ చెప్పమన్నారు చిన్న టెక్నిక్ ఒకటి చెప్పుకుందాం మల్టిప్లికేషన్లో ఇప్పుడు ఈ విధమైన 10 క్వశ్చన్లు మ్యాట్లోనే ఉంటాయి ఈ సింప్లిఫికేషన్ సంబంధించిన 10 క్వశ్చన్లు మ్యాట్లో ఉంటాయి సో అలాంటి ఎన్ని ఉన్నా కూడా ఇదే విధంగా చేయాలి నెక్స్ట్ క్వశ్చన్స్ నెక్స్ట్ పేపర్ కూడా ఒకసారి చూడండి ఇదే సేమ్ ఇదే మోడల్లో ఉన్నాయి అవి కూడా మల్టిప్లికేషను డివిజను ఎడిషన్ సబ్ట్రాక్షన్తో పాటు డెసిమల్ ఫ్రాక్షన్స్ పవర్స్ స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ ఉంటాయి ఆ విధంగా మీరు ఇది 2018 పేపరు ఇది కూడా ప్రాక్టీస్ చేయండి తర్వాత ఎక్కడుంది ఈ పేపరు ఈ పేపర్ ఆల్రెడీ రోజు చెబుతున్నా మీకు ఎక్కడుందంటే www.bscap.org ఈ సైట్లో NMMS అనే దాని దగ్గర క్లిక్ చేస్తే పేపరు క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి మెటీరియల్ రెండు ఉంటాయి పేపర్స్ ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది పేపర్స్ దొరుకుతుంది 2018 నుంచి 19 నుంచి 2015 దాకా ప్రతి సంవత్సరం పేపర్లు ఉన్నాయి అందులో మెటీరియల్ కూడా ఉంది ఇందులోనే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్ కూడా ఇందులోనే ఉంది ఈ సైట్లో ఉంది కాబట్టి ఆ సైట్ ఓపెన్ చేసి మీరు ఆ మెటీరియల్లో ఉన్నాయి ప్రాక్టీస్ చేయొచ్చు ఇంకొక విషయం ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఒక చిన్న మల్టిప్లికేషన్ 23 into 27 44 into 46 45 into 45 72 into 78 51 into 59 ఇది వచ్చిన ట్రిక్ ఇది ఒకటి చూడండి ఇది ప్రతి ఈ వచ్చినటువంటి 4 ఎగ్జాంపుల్స్లో కూడా 68 into 62 113 into 117 89 into 81 వీటన్నిటిలో కూడా కామన్గా ఉన్న పాయింట్ ఏంటంటే చూడండి ఇక్కడ వన్స్ ప్లేస్లో ఉన్న రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 37 యాడ్ చేస్తే ఎంత 10 4 6 యాడ్ చేస్తే 10 5 5 యాడ్ చేస్తే 10 2 8 యాడ్ చేస్తే 10 1 9 యాడ్ చేస్తే 10 8 2 యాడ్ చేస్తే 10 3 7 యాడ్ చేస్తే 10 9 1 యాడ్ చేస్తే 10 అంటే వన్స్ ప్లేస్లో రెండింటిని యాడ్ చేస్తే 10 రావాలి ఇంకో కండిషన్ ఏంటి దీనిలో టెన్స్ ప్లేస్లో రెండు కూడా ఈక్వల్గా ఉండాలి ఇక్కడ 2 ఉంది ఇక్కడ కూడా 2నే ఇక్కడ 4 ఉంది ఇక్కడ 4 ఇక్కడ టెన్స్ ప్లేస్లో ఈక్వల్గా ఉండాలన్నమాట ఇక్కడ 7 ఉంది ఇక్కడ 7 ఇక్కడ 5 ఉంది ఇక్కడ కూడా 5 ఉంది 6 ఉంది 6 ఇది కండిషన్ అనమాట రెండు కండిషన్లు ఉండే ఇక్కడ ఇది 8 ఇది 8 ఇలా ఉన్నప్పుడు లెక్క అంతా చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ రాయొచ్చు 3 7 దార్ ఎంత 3 7 దార్ 21 ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయండి 2 3 దార్ 6 621 ఆన్సర్ ఇక్కడ 4 6 దార్ 24 ఈ వన్స్ ప్లేస్లో ఉన్న రెండింటిని మల్టిప్లై చేయాలి రెడ్డింగ్తో గుర్తుపెట్టాను 4 6 దార్ 24 ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 నెక్స్ట్ నెంబర్ ఎంత 5 4 5 దార్ 20 24 దీని ఆన్సర్ 5 5 దార్ 25 ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 into 5 ఇక్కడ ఏ నెంబర్ గ్రీనింగ్తో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ తర్వాత నెంబర్తో మల్టిప్లై చేయాలి దాన్ని 4 5 దార్ 20 ఇక్కడ 2 8 దార్ 16 ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 నెక్స్ట్ నెంబర్ అంతా 8 7 8 దార్ 56 నెక్స్ట్ రెడ్డింగ్తో ఏముంది 19 ఈజ్ 9 అంటే 2 డిజిట్స్ రాసుకోవాలి 5 ఉంది కాబట్టి 5 నెక్స్ట్ నెంబర్ అంతా 6 5 6 దార్ 30 8 2 దార్ 16 6 ఉంది 6 into 7 42
3 7s are 21. ఇక్కడ 11 ఉంది కాబట్టి 11 into 12. 11 12s are how much? నేను చెప్పాను 11 into 12 చేసేటప్పుడు ఈ 12లో రాసుకొని 1 2 యాడ్ చేసి 3 అని 132. 132. సో 9 1s are 9. 8 ఉంది ఇక్కడ 8 నెక్స్ట్ నెంబర్ అంతా 8 9s are 72. సో ఈ విధంగా ఎన్ని ఎగ్జాంపుల్స్ అని రాసుకోవచ్చు. మీకు ఇదే ఎగ్జాంపుల్ స్క్వేర్స్ చెప్పేటప్పుడు మీ మేడమ్స్ మాస్టర్స్ చెబుతారు ఏమని 65 into 65 రాయాలి. 5 5s are 25 రాసుకొని 6 తర్వాత నెంబర్ అంతా 6 7s are 42. 75 into 75. 5 5s are 25. 7 8s are 56. 85 into 85. 5 5s are 25. 8 into 9 72. 45 into 45. 5 5s are 25. అలా రాసాను అక్కడ 4 5s are 20. 35 into 35. 5 5s are 25. 3 4s are 12. ఇది ఓన్లీ 5 ఉన్నప్పుడే చెబుతారు మనకు టీచర్లు. కానీ 5 రెండు చోట్ల 5 ఉండవసరం లేదు. రెండింటిని కలిపితే 5 5 అంటే 10. అలా ఇక్కడ 4 6 ఉండొచ్చు, 2 8 ఉండొచ్చు, 1 9 ఉండొచ్చు, 8 2 ఉండొచ్చు. మనం నేను చెప్పుకున్నాం కాంప్లిమెంట్ అని. కాంప్లిమెంట్ పెయిర్స్ అని చెప్పా. 1కి పేరు ఏంటి 9, 2కి పేరు 8, 3కి పేరు 7, 4కి 6, 5కి 5. వీటిని కాంప్లిమెంటరీ నెంబర్స్ అంటాము లేదా పెయిర్స్ అంటాము. పెయిర్స్ అని చెప్పాము మీకు. ఈ టెన్స్ ప్లేస్లో ఉండేవి 1 ఉంటే 9 ఉండాలి, 2 ఉంటే 8 ఉండాలి, 3 ఉంటే 7 ఉండాలి. ఇంకో కండిషన్ ఏంటి, టెన్స్ ప్లేస్లో ఉన్న 2 డిజిట్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఈ కండిషన్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం ఆన్సర్ రాసేయచ్చు. ఇది చాలా ఈజీ కూడా. ఓకే, ఇంకొకసారి ఆల్జిబ్రాలో ఉండేటటువంటి కొన్ని ఫార్ములాలు ఎలా ఉంటాయంటే 89 square minus 88 square by 89 minus 88. ఆన్సర్ ఎంత అవుతుంది? a square minus b square by a minus b అనమాట. ఆన్సర్ a plus b. కాబట్టి 89 plus 88 that equal to 177. ఇదే క్వశ్చన్ ఇంకో రకంగా అడిగాడు. 89 square minus 88 square by 89 plus 88. ఇది ఒకటో క్వశ్చన్ అనుకుందాం, ఇది రెండో క్వశ్చన్. అంటే ఇక్కడ a square minus b square by ఈసారి a plus b. ఇది ఆన్సర్ a minus b అనమాట. a minus b అంటే 89 minus 88 దట్ ఈక్వల్ టు 1. సో ఆన్సర్ ఇదంతా 89 స్క్వేర్ హెచ్బైట్ 89 into 89 88 into 88 ఇదంతా చేయకూడదు. ఇలా ఫార్ములా రూపంలో ఉన్నదాన్ని ఏం చేయాలి? డైరెక్ట్గా a plus b into a minus b is equal to a square minus b square ఫార్ములా అనేది గుర్తుండాలి. ఇక్కడ ఇంకో లెక్క రాస్తున్నాను. ఇక్కడ 89 స్క్వేర్ మైనస్ 2 into 89 into 88 ప్లస్ 88 స్క్వేర్ అన్నాడు. దీని ఆన్సర్ ఎంత అన్నాడు? ఇదేం ఫార్ములా? ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా. ఏంటి దేనికి ఎక్స్పెన్షన్? ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ అంటే ఇక్కడ 89, బి అంటే 88. సో 89 మైనస్ 88 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ దట్ ఈక్వల్ టు 1. సింపుల్గా ఆన్సర్ 1. కానీ ఇక్కడ చూడండి ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ ఇచ్చాడు. ఈ క్యాలిక్యులేషన్ అంతా చేత కూర్చుంటే నీకు 1 నిమిషం కాదు 10 నిమిషాలు పట్టింది. కాబట్టి క్యాలిక్యులేషన్లో ఉన్నటువంటి ఫార్ములా ఏంటి అనేది నువ్వు అర్థం చేసుకొని ఆ ఫార్ములాను ఉపయోగించి ఆ ఫార్ములాలో షార్ట్గా ఏముందో ప్రిన్సిపల్ ఫార్ములాలో ఎల్హెచ్ఎస్లో ఏముందో అది రాసుకుంటే ఈజీగా ఆన్సర్ వచ్చేసింది. ఓకే డియర్ స్టూడెంట్స్, ద టైమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ క్లాస్లో మనం రేపు సింప్లిఫికేషన్లోనే ఇప్పటి వరకు మ్యాట్లో ఉన్నటువంటి ప్రాబ్లం చూసాము. రేపు శాట్లో కూడా 10 ప్రాబ్లం దాకా ఇస్తున్నాడు. అంటే 10 ప్రాబ్లం కాకపోయినా కనీసం 5 నుంచి 10. శాట్లో 5 to
10 అంటే 5 to 10 క్వశ్చన్స్ ఉంటున్నాయి ఈ సింప్లిఫికేషన్ మీద. ఏమేమి క్వశ్చన్లు ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు అనేది రేపు శాట్ పేపర్ను ఒకసారి మీకు 2018 పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, గుడ్ బై.